జామ్ పండువే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. నీ పేరేంటైనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. సార్ మేము ప్లేయర్స్. వెల్కమ్ టు కిట్టు ట్రక్వ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసి మనం రాజమండ్రిలో అన్లోడ్ అయిపోయిన టమాటా లోడ్, ఇప్పుడు జాంకాయ లోడ్ అయితే వచ్చింది. జంగారెడ్డిగూడెము ఏదో చెప్పారు, మనకైతే లొకేషన్ పెట్టారు. ఆ లొకేషన్ వెళ్ళిన తర్వాత ఎన్ని టన్నులు వేస్తారు, లోడ్ ఏంటి, లోడ్ అయితే చెప్పాను కదా, జాంపండ్లు అయితే అవుతాయి. జామకాయలు తోటలో వచ్చేసి 5 టన్నులు అవుతుందంట, మిగతాది వచ్చేసి వాళ్ళే కాట దగ్గర పెట్టుకుంటే వచ్చి వేసేస్తారు. చూద్దాము, తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రైతులు అయితే వెయిట్ చేస్తున్నారు మన కోసము. వాళ్ళు పీకేసి బండ్లు అయితే వేస్తూ ఉంటారు. మనం అయితే అంతా చూసుకొని ఆ కాటా స్లిప్పులు అన్నీ తీసుకోవాలా. ఆ స్లిప్పులు అన్నీ తీసుకున్న తర్వాత మెయిన్ కాటా పెట్టుకున్న తర్వాత మనకి స్లిప్ ఇస్తారు, ఏ ఫ్యాక్టరీ అనేసి. జ్యూస్ ఫ్యాక్టరీకి యాక్చువల్గా అవుతున్నది. లాస్ట్ వీడియోలో చూసారు కదా, జ్యూస్ ఫ్యాక్టరీ వెళ్ళాను, సేమ్ అలాగే. ఈసారి ఎక్కడ రాస్తారో తెలీదు, అది ఎక్కడైనా ఉండొచ్చు. ఇక లేట్ చేయకోకుండా వెళ్ళిపోదాం రండి. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా బయలుదేరదాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీకు ఈ వీడియోలో ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి. మధ్యలో నేను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా వేస్తుంటాను, అంటే చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అలాంటివి ఏమన్నా వేసినప్పుడు మీరు చెప్పినప్పుడు కమెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకోకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. జామ్ పండు రోయ్ దొర జామ్ పండువే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. హలో ఫ్రెండ్స్, ఎంటీ కాట అయితే పెట్టుకునేసి తోటలోకి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బండి అయితే కట్ అవ్వడం లేదు, చాలా మలుపులుగా ఉన్నది. రివర్స్ వెళ్ళాలా. చెట్లు చూస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా తగులుతున్నాయి, బండికి స్క్రాచెస్ పడతాయి అనేసి నిదానంగా అయితే వెళ్తున్నాను. మీరు ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, కిట్టు ట్రక్వ్లాగ్స్ అనే ఉంటుంది. అక్కడ మంచి రీల్స్ వస్తున్నాయి, ఫాలో అవ్వండి తొందరగా. మనకి అయితే 5 టన్నులు అయితే కాయలు అయితే వేసేసారు. చాలామంది కూలోళ్ళు అయితే వచ్చారు. మొత్తానికి అయితే లోడ్ వేసుకునేసి 5 టన్నులు వస్తుంది అనేసి అంటున్నాడు. పోయి కాట అయితే వేసుకోవాలి. కాట వేసుకున్న తర్వాత అయితే తెలుస్తుంది ఎంత వచ్చింది అనేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఎంట్రన్స్. అక్కడక్కడ బురద ఉన్నది, ఆ బురదలో ఏమన్నా చిక్కులుకుంటే కొద్ది ఎంటీ బండి కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనేసి జాగ్రత్తగా చూసుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడైతే మనం కాట దగ్గరికి అయితే వచ్చేసాము. కాట అయితే పెట్టుకున్నాము, 5.5 టన్ను అయితే వచ్చింది. అందులోపల బండి కడుక్కుందాము, సాయంత్రం అవుతుందంట లోడ్ అవ్వడానికి. మొత్తము 10 టన్నులు వస్తుందంట ఇక్కడ. మళ్ళీ మనం ఇంకో చోటుకి వెళ్ళాలి, కొప్ప అనేసి. అక్కడ పోయిన తర్వాత అయితే మనకి 11.5 టన్ను అయితే వేస్తారు టోటల్. ఇప్పుడు అంతలోపు ఏం చేయాలనేసి బండి అయితే నీట్గా కడుగుతున్నాము. బండి అయితే కడిగేసి కొద్దిసేపు అయితే బండిలో కూర్చున్నాము. రైతులు అయితే అన్నవాళ్ళు సంచుల్లో పీక్కొని వచ్చి కాయలు అయితే లోడింగ్ అయితే వాళ్ళే వేసేస్తున్నారు. ఇక్కడ లోడింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే బండ్లో, టాటా ఏసుల్లో, అలాగే ఆటోల్లో, 2 వీలర్లో అంటే 1/2 టన్ను అలాగే 100 కేజీలు అలా ఎత్తుకొచ్చి అయితే బండ్లో అయితే పోస్తున్నారు. మనం అయితే కరెక్ట్గా లోడ్ అయితే వేయించుకుంటున్నాము. ఇక్కడైతే మనకి పామాయిల్ విత్తనాలు అయితే వచ్చాయి, అవే కాయలు, పామాయిల్ కాయలు. అవి అయితే ఒకసారి చెక్ చేస్తున్నాను. చాలా అయితే డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ కాటా పెట్టుకొని అక్కడ అన్లోడ్ అయితే చేస్తున్నారు. అక్కడ అశోక్ లైలాండ్ ఉంది కదా, అక్కడ కూడా
అన్లోడింగ్. ఇక్కడంతా మొత్తం చుట్టుపక్కల ఉండే పళ్ళులు అన్నీ కలిపి ఇక్కడ ఎత్తుకొచ్చి వేస్తాయి. దాన్ని మళ్ళీ లారీలకు నింపుకొని ఫ్యాక్టరీలకు అయితే తీసుకుపోవడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే చెక్ చేస్తున్నాను ఎలా ఉన్నదనేసి. చాలా గట్టిగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ట్రాక్టర్ తీసేయగానే మన బండి అయితే పెట్టాలా, అందుకనే అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పెట్టుకునేసి కాటా మన బండి కూడా వెళ్ళడమే. అక్కడైతే దాదాపు ఒక 10 టన్నుల దాకా అయితే లోడ్ చేసుకున్నాము. మళ్ళీ ఇక్కడ కప్పం అనేసి ఒక ఊరు ఉన్నది, కుప్పము ఏదో ఉన్నది పేరు, ఇది కొప్పాక అనే ఊరికి వచ్చేసి మళ్ళీ ఒక 1.5 టన్ను పెట్టుకునేసి, ఇది వచ్చేసి 11.5 టన్ను అయితే పాస్ అవుతుంది. అందుకనే 1.5 టన్ను పెట్టుకునేసి 11.5 టన్ను పాసింగ్ అయితే వేసుకునేసి కాటా బిల్లు అలాగే బిల్లులు తీసుకునేసి చిత్తూరుకి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడైతే జాంకాయ లోడ్ అయింది కదా, జ్యూస్ ఫ్యాక్టరీకి అయితే వెళ్తాము. చూడాలి, ఇది వచ్చేసి న్యాచురల్ అనేసి కొత్త కంపెనీ పెట్టారు, ఆ ఫ్యాక్టరీకి అయితే తీసుకోబోతున్నాము. మొత్తం అంతా లోడ్ అంతా వేయించుకునేసి పట్ట కట్టుకున్నాము. వర్షం పడుతుంది, వర్షంలో అయితే పట్ట కట్టాము. అందుకోసమే బట్టలు అన్నీ తడిసిపోయాయి. అందుకని ఇట్లా టవాలు వేసుకొని కూర్చున్నాము ఉందా. సో ఫుల్గా అయితే తడిసిపోయినాము. ఇక లోడ్ అయిపోయింది కాబట్టి బయలుదేరదాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నాగేంద్ర అన్న బండి కూడా లోడ్ అవుతున్నది. లాస్ట్ వీడియోలో చూశారు కదా, అన్న నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాము. నాదైతే లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే వెయిట్ చేస్తున్నాము అన్న కోసము. అన్న అయితే లాస్ట్లో ఒక 10 మూటలు వేసుకుంటే కాటా పెట్టుకొని స్లిప్ తీసుకొని వెళ్ళిపోతుంటాము. మళ్ళీ ఇక్కడ ఇంకో బండి కనిపిస్తుంది కదా, టాటా బండి. ఆ టాటా బండి కూడా ఇప్పుడు లోడ్ చేస్తారు నైట్లో. అది కూడా మార్నింగ్ లోపల లోడ్ అయిపోతుంది, మళ్ళీ బయలుదేరుతుంది. అక్కడ చాలా అయితే కాయలు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ 2 వీలర్ బ్యాక్ సైడ్ అయితే చాలా కాయలు ఉన్నాయి. ఇంకా అటుపక్క అంతా లోడ్ అయితే వేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అయితే నాగేంద్ర అన్న బండి అయితే లోడ్ చేస్తున్నారు. అయిపోతుంది ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో అయిపోతుంది. యాడిది ఇంకా బయలుదేరాల. నాగేంద్ర అన్న బండి అయితే ఇప్పుడే కాటా పెట్టుకొని బిల్ పేపర్లు అయితే తీసుకొని బయలుదేరుతున్నాము. మనం కూడా బయలుదేరుతాము. అయిపోయింది. నాగేంద్ర అన్న అయితే అప్పుడే తొక్కుతున్నాడు అట్లా వేసి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 1 గంట అవుతున్నది. ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఏం చేయలేము, వాన వస్తూ ఉన్నింది, అందువల్ల నైట్ అయితే 1 o'clock అవుతుంది. ఇప్పుడైంది అన్నది లోడు. అన్న లోడ్ అవుతున్నట్టే ఇద్దరం కలిసి బయలుదేరుతున్నాము. సో లాస్ట్ టైము అన్నది ఫస్ట్ అయిపోయింది లోడు, నాది లోడ్ కాలేదు. అన్న నా కోసం వెయిట్ చేశాడు. ఈసారి వచ్చేసి నాది ముందుగా అయిపోయింది, అన్నది లేటుగా అయింది లోడు. అందుకోసం నేను అన్న కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే బయలుదేరుతున్నాము. ఇక్కడ పాము అయితే వచ్చిందంట, సడన్గా వచ్చేసింది. సడన్గా ఆపేశాడు. చూస్తున్నారు కదా, సెంటర్లో అయితే ఉన్నది. పాము ఉంది. కొండ చిలువ ఏదది, సడన్ గా అయితే పాము దూరింది నాగేంద్ర అన్నకి. అందుకనే ఆపేశాడు. ఏమంటే ఏం కాలేదు, ఏమంటే మధ్యలో రోడ్డు మధ్యలో చుట్టుకుండేసింది. సో ఏం కాలేదు అనమాట. అందుకే సేఫ్గా అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము చూసుకొని. అన్న నాగేంద్ర అన్న బండి వచ్చేసి టైర్లు చెక్ చేస్తున్నాడు. రైట్ సైడ్ వచ్చేసి లోపల టైర్ అయితే కొద్దిగా గాలి తగ్గినట్టు అనిపిస్తుంది, కొద్దిగా చాలానే తగ్గినట్టుంది. అందుకనే చెక్ చేయమన్నాను. ఇట్లా డబుల్ బండ్లు ఇట్లా బండికి వెనక వెళ్ళేటప్పుడు టైర్లు అన్ని చెక్ చేసుకుంటూ ఉండాలా. చూస్తున్నారు కదా, అలాగే లోడ్ ఏమన్నా జరిగిందా అనేసి చెక్ చేసుకుంటాలా. చెక్ చేసుకుంటూ అన్నీ వెళ్తూ ఉండాలా. ఇప్పుడు అన్న అంతా చెక్ చేయనాడు కదా, నేను ఎక్కడన్నా ముందర పోయేటప్పుడు నాదేమన్నా బండి ఫాల్ట్ ఉంటే బ్యాక్ సైడ్ అంటే అప్ అండ్ డౌన్ ఉందా, లేదంటే లెఫ్ట్కి రైట్కి పోతుందా, బండి లెఫ్ట్కి వాలుకోందా రైట్కి వాలుకోందా, అవన్నీ అయితే మేము ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్తాము. నీ పేరేంటి నాయనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయనా, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. నువ్వే
సో గైస్ చాలా దూరం అయితే వచ్చేసాము. గన్నవరం దగ్గరకు వచ్చాము. విజయవాడ దగ్గర ఉన్న గన్నవరం దగ్గర అయితే మనకి ఆర్టీఓ చెక్ పోస్ట్ ఉన్నది. అక్కడైతే ఆపారు. మన బండి పేపర్లు అన్నీ చెక్ చేశారు. లోడ్ కాగితాలు అంటే టన్నేజ్ ఎంత ఉన్నది అనేసి మన బండి అయితే కరెక్ట్గా పాసింగ్ లోడ్ అయితే ఉన్నది. మన పక్కన అయితే చూడండి చెక్ పోస్ట్ దగ్గర అమౌంట్ తీసుకోవడము. ఆ అమౌంట్ ఏం చేస్తారనేది ఇంతవరకు అయితే అర్థం కాలేదు నాకైతే. మీకు ఎవరన్నా తెలిస్తే కమెంట్ చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ ఒక ఛాయ్ తాగుదామనేసి ఇక్కడ అయితే ఆపాము. అటుపక్క పెట్రోల్ బంకులు అలాగే వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి. పోయేసి వచ్చి బండ్లన్నీ చెక్ చేసుకొని మళ్ళీ అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడు వచ్చేసి చిలకలూరుపేట దాటుకున్న తర్వాత అయితే త్రిబుల్ రోడ్ అయితే వస్తుంది. అక్కడ ఆపేసి అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాము. హెచ్పి పెట్రోల్ బంక్లో అయితే డీజిల్ పట్టడానికి అయితే ఆపాను. ఒక 10,000 పట్టుకున్నామంటే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతుంది. అందుకనే ఒక 10,000 అయితే చెప్తున్నాను. ఇక్కడ బిల్ అయితే రాలేదంటున్నాడు. అయినా కూడా ఇంకా పట్టుకుందాంలే అనేసి పట్టుకుంటున్నాము. మన డీజిల్ క్యాప్ అయితే లబ్బర్ పోయింది, లైట్గా లీక్ అవుతున్నది. అందుకని షర్టు ముక్క ఉంటే షర్టు ముక్క వేసి దానికి లబ్బర్ బ్యాండ్ వేసి పెడుతున్నాను సార్కి. చూడాలి ఈసారి షోరూమ్ పోయినప్పుడు ఆ డీజిల్ క్యాప్ ఉంటే చేంజ్ చేసేయాలి. ఇప్పుడైతే ఒక 10,000కి అయితే పట్టుకుంటున్నాము. అలాగే మన పక్కన బండికి కూడా ఒక 8,000 అయితే పట్టుకోవాలి. పైసా 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 పైసా. మనకన్నీ అడ్వాన్స్ డబ్బులు 100 రూపాయల నోట్లు అయితే ఇచ్చారు. అందుకే లెక్క పెట్టడానికి అయితే కొద్దిగా టైం అయితే పడుతున్నది. అయితే మనకి డీజిల్ అయితే పడుతూనే ఉన్నాము. ఇక్కడ చూడండి మన జామకాయలు లోడ్ అన్నాం కదా, జ్యూస్ ఎట్లా కారుతుందో. ఇంకా జ్యూస్ ఫ్యాక్టరీకి పోకముందే జ్యూస్ అయితే చాలా ఎక్కువగా కారుతుంది. ఇట్లా చాలా బాగా ఇదైన తర్వాత మెత్తగా అయిన తర్వాత అయితే జ్యూస్ చేయడానికి అయితే ఉపయోగిస్తారు. ఇక్కడ మనమే పట్టుకుంటున్నాము. లాస్ట్లో అయితే ఇంకో బండి వచ్చింది కదా మన బండి, ఆ బండికి అయితే పడుతున్నారు. ఇక ఆ బండికి అయితే ట్యాంకులో పొగలు వస్తున్నాయి. ఆ పొగలు ఎందుకు వస్తున్నాయి అనేసి కమెంట్ చేయండి. చూస్తున్నారా, క్యాప్ ఓపెన్ చేయగానే పొగలు అయితే వస్తున్నాయి. మనదైతే 10,000 అయితే పట్టింది. లాక్ అయితే వేసుకునేసి దాని తర్వాత డీజిల్ లీక్ కాకోకుండా షర్టు ముక్క ఉంది కదా, ఆ షర్టు ముక్క పెట్టేసి దాని తర్వాత అయితే లబ్బర్ వేసేస్తే ఎక్కువగా లీక్ కాకోకుండా ఉంటుంది. లేదంటే చిన్నగా డ్రాప్ 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 అట్లా వేస్ట్ అయిపోతుంది డీజిల్. అందుకనే అలా అయితే వేస్తున్నాము. షోరూమ్కి వెళ్ళిన వెంటనే కొత్త క్యాప్ అయితే తీసుకోవాలి. మన బండి అయితే డీజిల్ పట్టుకుని వేసినాము. బండి అడ్డంగా ఉందనేసి సైడ్ అయితే పెట్టమన్నారు. అందుకనే కొద్ది ముందర అయితే పెడదామనేసి ముందుకైతే తీసుకెళ్తున్నాను బండిని అయితే. ఎందుకంటే బ్యాక్ సైడ్ బండ్లు వస్తూ ఉంటాయి కదా, అందుకనే తీసి సైడ్ పెట్టమని చెప్పారు. కొంతమంది ఏమంటే లేట్ అవుతుందనేసి హైవేలో చూసి చూడనట్టుగా బండ్లు ఏమైనా ఉన్నాయంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు చూస్తున్నారుగా అన్న అయితే నాగేంద్ర అన్నే పట్టుకుంటున్నాడు డీజిల్. ఇట్లా ప్రతి బంక్లోనూ మనమే పట్టుకుంటే మేలు. ఎందుకంటే కొద్దిగా రీడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని పెట్రోల్ బంకులో స్టార్టింగ్లో అయితే డీజిలే రాదు, అట్లే రీడింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడే డీజిల్ అయితే పట్టుకున్నాం కదా, పట్టుకొని అయితే బయలుదేరుతున్నాము. మన నాగేంద్ర అన్న వచ్చేసి మన
కెమెరామెన్ శివకి అయితే బండి ఇచ్చాడు తోలమని. చూస్తున్నారు కదా, బాగానే తోలుతున్నాడు. అన్న అయితే చెప్పిస్తున్నాడు పక్కన. అదంటే ఓల్డ్ బండి కాబట్టి BS4 కాబట్టి గేర్లు ఎట్టయినా పడతాయి. దీనికి BS6కి అంతగా గేర్లు అంత స్మూత్గా పడవు, హార్డ్గా పడతాయి. చూడండి తోలుతున్నాడు అన్న అయితే చెప్పిస్తున్నాడు. ఫస్ట్ టైం తోలుతున్నాడు శివ లోడ్ బండి. ఎందుకంటే లోడ్ బండికి ఖాళీ బండి అయితే తోలచ్చు, కానీ లోడ్ బండి చాలా కంట్రోల్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాగానే తోలుతున్నాడు. చూస్తున్నారు కదా, ఇట్లా 6 లైన్లు అయితే బండి నేర్చుకోవడానికి అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, హార్న్ కొడుతున్నాడు నేను తోలగలను అనేసి. सर मैं वो प्लेयर से దాన్ని తోలుతాడు, కానీ ఏమంటే టైమింగ్ వెహికల్స్కి సెట్ కాదు డ్రైవింగ్. మామూలు చిన్న డ్రైవింగ్ కదా, బులోరాలు అవి ఇవి తోలుతాడు. ఐచర్ తోలాడు అంటున్నాడు, ఇప్పుడైతే తోలుతున్నాడు లైవ్లో. నాకైతే ఐచర్ తోలుతాను అనేసి అన్నాడు అంతే. మార్నింగ్ టైము 6:55 అవుతుంది. మే 3rd. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కర్ర లోడింగ్ కూడా అవుతా ఉంది. ముప్పవరం దగ్గర కర్ర లోడింగ్, అట్లాగే కాటా కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి ఎంత హైట్ వేస్తున్నారు. అలా సైడ్లోనే పోనేమంటున్నాడు, ఎందుకంటే కొత్త డ్రైవింగ్ కదా. హైవేలో ఎవరైనా తోలేస్తారు, ట్రాఫిక్లో తోలల్లా, అలాగే ఘాట్ సెక్షన్లో తోలల్లా, అప్పుడు డ్రైవింగ్. హైవేలో ఏమని చెప్పండి, ఎవరైనా డ్రైవ్ చేస్తారు. ఒకే లైన్ కాబట్టి టాప్ గేర్ వేసుకునేస్తే ఎట్లా అట్లా వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి. జై హింద్, జై భారత్. I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless.